రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన గత 3 మ్యాచ్ల్లో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ కు ఫీల్డ్ సాల్ట్ అందుకున్న విధానం వివాదాస్పదంగా మారింది. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అతను బౌండరీ లైన్ తాకినట్లుగా అనిపించింది. కానీ థర్డ్ అంపైర్ అన్ని కోణాల్లో పరిశీలించకుండానే అవుట్ నివ్వడం విమర్శలకు దారితీసింది. కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి పట్టిన విధానం కూడా వివాదాస్పదంగా మారింది. క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలను తాకినట్లుగా అనిపించింది. ఈ నిర్ణయంపై అభిషేక్ శర్మ మైదానంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ కొట్టిన ఆఖరి బౌండరీ లైన్ దాటకముందే ఆవేష్ ఖాన్ బ్యాట్ తో లోపలికి కొట్టాడు. రూల్స్ కు ఇది విరుద్ధం. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం బౌండరీ బయట ఉన్న ఏ వ్యక్తి అయినా ఉద్దేశపూర్వకంగా బంతిని తాకినా లేదా అడ్డుకున్నా దానిని అనాధికారిక జోక్యం కింద పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్ ఆ బౌల్ ను డెడ్ బాల్ గా ప్రకటించడమే కాకుండా బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఆ బంతికి రావాల్సిన పరుగులు ఇవ్వరు. దీనికి తోడుగా ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆవేష్ ఖాన్ బౌండరీ బయట ఉండి బంతిని అడ్డుకోవడంతో ఆ బౌండరీ రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ 3 ఘటనలపై సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్ల్లో 1 గెలిచి 2 ఓటమి పాలైంది. ఆర్సీబీతో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ పై భారీ విజయం సాధించింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ చేసిన పనిపై అంపైర్లకు ఫిర్యాదు చేసి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది.